దేవుడు తన సేవకుని పుట్టించడానికి గల కారణాన్ని చెప్తాను. అపోస్తలుల కార్యాల గ్రంథం 3:26 చూడండి. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వానిని తమ దుష్టత్వము నుండి మళ్లించుట వలన ఆశీర్వదించుటకు ఆయనను మీ యొద్దకు పంపెను. దేవుడు తన సేవకుని ఏం చేసుకున్నాడట? పుట్టించుకున్నాడు. ఆయన తన పని కొరకు పుట్టించుకున్నాడు. ఎందులో ఉన్నటువంటి దుష్టత్వాన్ని మళ్లించుట వలన. అంటే 2 మార్గాలు ఉంటాయి. వాటిని ఏమంటారంటే మంచి చెడులు ఉంటాయి. ఏమంటాయి? మంచి చెడును మనవుణ్ణి చెడు ఆకర్షించినట్లుగా మంచి ఆకర్షించదు. ఇప్పుడు దైవ సేవకుని దేవుడు పుట్టించడానికి గల కారణం ఏంటంటే మార్గంలో నడుస్తున్నటువంటి వారిని మళ్లించి ఆశీర్వాదం వైపు పరిగెత్తించాలి. అంటే ఒక ఆయన కావాలి. ఆయననే దేవుడు తన సేవకునిగా